మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పసిడి కాంతులతో కరువు సీమ దగదగా మెరవనుంది. రాయలసీమ రత్నాల సీమ కానుంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలోని గోల్డ్ మైన్ ఈ నెల 24న పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2021లో ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ పైలట్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఇక ఈ గోల్డ్ మైన్తో రాయలసీమ వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, దొగ్గెనహాల్ సమీప ప్రాంతాల్లో బంగారు, వజ్రాల నిక్షేపాలున్నాయని పురాతన కాలం నుంచి ప్రచారంలో ఉంది. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతంలో వజ్రాల వేట మొదలవుతుంది. ఇక్కడ వజ్రాలతో పాటు బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని 1994లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి నిర్ధారించింది. భారత ప్రభుత్వం 2005లో మైనింగ్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించింది. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన జియో మైసూర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. అయితే రాష్ట్ర విభజన, రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో దీని అనుమతులకు ఆటంకం ఏర్పడింది. తుగ్గలి, మధ్యకర మండలాల్లో 597.82 హెక్టార్లను జియో మైసూర్ లీజుకు తీసుకుంది. 2013లో నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వం నుంచి అనుమతులొచ్చాయి. 2021లో ప్రొడక్షన్ ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేసింది. 1495 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒక డ్రిల్లింగ్ చొప్పున మొత్తం 30,000 మీటర్లు డ్రిల్లింగ్ చేశారు. 2023 ఫిబ్రవరి నుంచి పైలట్ ప్రాజెక్టుగా బంగారం వెలికి తీయడం మొదలుపెట్టారు. ఈ ప్లాంట్లో ఉత్పత్తైన బంగారాన్ని బెంగళూరులోని ల్యాబ్కు పంపితే మంచి ఫలితాలొచ్చాయి. దీంతో పూర్తి స్థాయి ఉత్పత్తి లక్ష్యంగా పనులు పూర్తి చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 2023 ఫిబ్రవరి 15 నుంచి రోజుకు 20 టన్నుల మట్టి తవ్వి ప్రాసెసింగ్ చేశారు. ఇందులో 40 నుంచి 50 గ్రాముల బంగారం ఉత్పత్తి అయింది. ప్రస్తుతం ప్రధాన ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి 500 కిలోల బంగారం ఉత్పత్తి కానుంది. రాబోయే 15 నెలల్లో ఉత్పత్తిని 750 కిలోలు, చివరిగా 1000 కిలోలకు పెంచేలా కంపెనీ ప్రణాళిక రూపొందించుకుంది. డోరే బార్ ద్వారా వచ్చిన లోహాన్ని రిఫైనరీలకు ఇస్తారు. రిఫైనరీలో దాన్ని బులియన్ గా చేసి మార్కెట్లో విక్రయిస్తారు. బంగారం ఉత్పత్తి చేసే కంపెనీలు మొదట రాష్ట్ర ప్రభుత్వానికి 3వ వంతు రాయల్టీ, డిఎంఎఫ్ కింద ఉత్పత్తిలో 4.6% చెల్లించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఎంఈటీకు 0.5% చెల్లించాలి. డోరే బార్ నుంచి బంగారం బులియన్ గా మారిన తర్వాత 25 నుంచి 30% కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించాలి. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.